హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. ఫస్ట్ అయితే అసలు బయట జరుగుతున్న ఈ క్యాస్ట్ కార్డ్ అవనియండి, ఈ ఏమంటారు జవాన్ కార్డ్ అవనియండి, లేడీ కార్డ్ అవనియండి, అసలు ఎందుకు ఇంత పాలిటిక్స్ చేస్తున్నారా అని అనిపించింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఏమీ తెలియదు. బయట వాళ్ళ పియర్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళ కోసం వీళ్ళు ప్రచారం చేస్తారు అనుకుంటారు. అది ఇమాన్యువల్ అయినా, సంజన అయినా, తనూజ అయినా, కళ్యాణ్ గారైనా, డీమన్ పవన్ ఎవరైనా వాళ్ళకి అసలు వీళ్ళు ఎలాంటి ప్రచారం చేస్తారు అనేది అయితే వాళ్ళకి ఊహకు కూడా అందదు. అలా అందుంటే వాళ్ళ గేమ్ మనకి లోన చేంజెస్ తెలిసిపోతాయి అనమాట. ఓకే ఇలా బయట ఇలా వెళ్తుంది, మనం ఇలా చేసేద్దాము, ఇలా మాట్లాడదాము అని. అందరూ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి తెగ స్లోగన్స్ వేస్తున్నారు కదా. పల్లవి ప్రశాంత్ గారు నేను ఒక రైతుని అని చెప్పి ఆయన సీజన్లో ఎన్నిసార్లు ఆయన నామినేషన్స్ అప్పటి నుంచి బయటకు చెప్పుంటారు. కానీ ఒక్కసారైనా నేను సైనికుడిని, నేను ఇది అని చెప్పి కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా తీయలేదు. అంత జెన్యున్గా ఉన్నారు. ఏ రోజు కూడా సింపతి కార్డ్ బిగ్ బాస్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పాలి అంటున్నప్పుడు చెప్పాడు. కానీ ఆయన ఎక్కడ కోరండి మాకేం లేదు, నాకు విన్ అవ్వడం చాలా ముఖ్యం, నేను ఇది అదేమీ అనలేదు. అస్సలు ఆయన హౌస్లో ఉన్నతనికి ఆయన విన్నర్ అవుతాడన్న, రేస్లో ఉన్నాడన్న కాన్ఫిడెంట్ కూడా ఆయనకి లేదు. ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన అసలు విన్నింగ్ రేస్ ఉన్న విషయం ఆయనకు కూడా తెలియదు. ఆయన ఇమాన్యువల్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, లేదా తనుజ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన విన్నర్ రేస్లో ఉన్నారు, తనుజకి ఆయనకి కాంపిటీషన్ ఉందని కూడా తెలియదు. అలా ఉందని తెలుసుంటే ఇలా ఈ పార్టీ తనుజ గారితో గట్టిగా గొడవ వేసుకుంటారు కదా. పోని గేమ్ ఆయన విన్నింగ్ కోసం చూసే మనిషి అయితే ఆయనకి బయట ఏం జరుగుతుందో తెలిసి ఉండుంటే ఖచ్చితంగా ఆయన అందరితో గొడవ వేసుకోవడమో, లేదా తన హైప్ ఇచ్చుకోవడమో, లేదా స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేసి ఉండేవాడు కదా కళ్యాణ్. ఊరికినే ఒకళ్ళ మీద నా కోరుండి ఒక ఎగిరి లేడీ విన్నర్ అవ్వాలని అందరికీ ఉంటుందని నేను కాదనట్లేదు. ఒక మనిషి విన్ అవ్వాలని అని చెప్పేసి బయట జరిగే ప్రచారాలు వేరే వాళ్ళ మీద బురద జల్లు అయితే చేయకూడదు కదా. అసలు ఈ ఓటింగ్ అప్డేట్ చెప్పే ముందు నేను ఖచ్చితంగా ఈరోజు ఇది చెప్పాల్సిందే అని అనిపించింది. డీమన్ పవన్ విన్నర్ అయితే కళ్యాణ్కి మైనస్, డీమన్ పవన్ విన్నర్ అయితే కళ్యాణ్కి మైనస్. ఏం లేదండి, ఎవరికి మైనస్ ఉండదు, ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది. ఆ డీమన్ పవన్ గారికి అయితే ఇప్పుడు ఆడడం ఆయనకే ప్లేస్. 4th ప్లేస్లో ఉన్న మనిషి 3rd ప్లేస్లోకి వచ్చారు. కానీ విన్నర్ అవుతారా అంటే నో అండి. విన్నింగ్ ఛాన్సెస్ అయితే లేదు. ఎవరైనా మీకు ఫేక్గా ఇట్లా తనుజ పిఆర్ టీం వచ్చి ఆశ కల్పిస్తే మాత్రం, కళ్యాణ్ పిఆర్ టీం కూడా వచ్చి ఆశ కల్పిస్తే మాత్రం నమ్మమాకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని పెడతారనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ గారు ఉన్నారు, 2nd పొజిషన్లో తనుజ గారు ఉన్నారు, 3rd ప్లేస్లో డీమన్ పవన్, 4th ప్లేస్లో ఇమాన్యువల్ గారు, 5th ప్లేస్లో సంజన గారు. ఇట్లాగా ఈ 5 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఎక్కడైతే ఏ మార్పులు రాలేదు. డీమన్ పవన్ 2nd ప్లేస్కి వచ్చేసారు, కళ్యాణ్ని నెట్టేశారంటే ఏం లేదు అస్సలు. అండ్ ఏమంటారు తనుజ గారిని నెగిటివ్ చేస్తూ డీమన్ పవన్తో గొడవలు కూడా కొంతమంది కళ్యాణ్ పిఆర్ టీంలు తీస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు అంటాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఈ షో అనేది పర్సనాలిటీ షో కదా. పర్సనాలిటీ షో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ వైజ్ ఉన్నారు. ఎవరు కూడా అక్కడ డప్పు కొట్టుకోవట్లేదు, నేను ఉమెన్ని అని చెప్పి ఎవరు వాడట్లేదు. మీరు బయట ఉండి చేస్తున్న బురద జల్లే ప్రచారం తప్ప. అండ్ ఇమాన్యువల్ ఫస్ట్ టైం నన్ను అడిగితే అసలు ఎవరికైనా అన్యాయం జరుగుతుందో అది ఇమాన్యువల్ అంట అనమాట. షో అంతా ఎంత ప్రెషరైజ్డ్ ఉంటుందండి వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్స్ కానీ, షో కానీ ప్రతి చోట తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఒక్కరితో కూడా గొడవ పెట్టుకుంటే మనకి ఎందుకని చెప్పి పాపం ఆయన వెళ్ళిన సేఫ్గా ఆడారు. ఎందుకంటే ఆయన పాపం చెప్తాడు, సార్ నేను కామెడీ చేయాలంటే నాకు ఆ ర్యాప్ ఉంటేనే కామెడీ చేయగలడం అవుతుంది, లేకపోతే అవ్వదు అని అంటాడు ఆయన. ఒక రకంగా పాపం అది ఆయనకి మైనస్ అయ్యింది, లేదా ఆయన నామినేషన్లో కూడా మైనస్ అవ్వచ్చు. బట్ ఆయన 4th పొజిషన్లో అయితే ఉన్నారు. ఆయన ఓటింగ్ అయితే అట్లనే వెళ్తుంది, బట్ పెరగడం అయితే పెరిగింది. 5th ప్లేస్లో అయితే సంజన గారి గురించి మాటే లేదండి. అసలు కంటెంట్ క్వీను, ఆవిడ్ని ఏమంటారు ఏ రేంజ్లో ఆవిడ గుడ్లు తిన్న గుడ్లు వేస్ట్ అయ్యేమో అనిపించింది అనమాట. బట్ స్టిల్ బయటకు వెళ్తే ఆవిడకి మంచి అవకాశాలు రావాలని మనం విష్ చేయడం తప్ప ఏం చేయలేము. 5th ప్లేస్లో అయితే సంజన గారు. ఇవి ప్లేసెస్ అండి. బయట ఊరికినే తుతు అని చెప్పేసి ఎవరైనా ఏదైనా అంటే నమ్మమాకండి. అండ్ నేను ఏది చెప్పినా ఎంత చెప్పినా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ కోట్స్ వేసుకోండి, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ కోట్స్ వేసుకోండి, సంజన ఫ్యాన్స్ అయితే సంజన, డీమన్ పవన్ ఫ్యాన్స్ అయితే డీమన్ పవన్, ఇమాన్యువల్ ఫ్యాన్స్ అయితే ఇమాన్యువల్.
అంతే తప్ప ఎక్కడ సరే వీళ్ళు విన్నింగ్ రేస్లో లేరు కదా అని ఓట్స్ ఎప్పుడు డివైడ్ చేయమాకండి. ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎస్, నేను ఎప్పుడు చెప్పేదే చెప్తా. నా ఛానల్ అయితే న్యూట్రల్, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. కానీ బయట తనుజ మీద ఇట్లా బురద జల్లినా తప్పు అంటాను, కళ్యాణ్ గారి మీద బురద జల్లినా తప్పు అంటాను. ఆ అబ్బాయి 23 years అండి. ఆ అబ్బాయికి ఏం తెలుసండి? ఆ అబ్బాయి పాపం వచ్చే ముందు స్కూల్స్లోని గట్ట వెళ్ళి మాట్లాడుకుని వచ్చాడు. తనంతా ప్రయత్నం, తన సెలబ్రిటీ కాదు కదా, తను ఏంటో అందరికీ తెలియాలంటే ఈ షో హిట్ అయింది కానీ ఇప్పుడు కళ్యాణ్ గారు అందరికీ తెలిసారు, లేకపోతే ఎలా తెలుస్తుంది తెలియదు కదా. ఆ అబ్బాయి వంతు ప్రయత్నం ఆ అబ్బాయి చేస్తే అదిగో తను ముందే ఫిక్స్ చేసుకెళ్లారు. చేసుకుంటారు, క్యాంపెయినింగ్ చేయాలండి. చేయకపోతే వాళ్ళకి ఓట్లు ఎట్లా పడతాయి? కొంతమంది విన్ అవుతారు కదా, ఆహా అవునా వీళ్ళు విన్నింగ్లో విన్నారా అని చెప్పి చూసి వదులుతారే కానీ అంత తొందరగా ఓట్లు వేసే వాళ్ళు ఉండకపోవచ్చు కూడా. సో ఎవరు కూడా అందుకే ఎవరేం చెప్పినా వినకండి, నమ్మకండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీకు ఎవరికి ఓటేయాలనిపిస్తే వాళ్ళకి ఓటేయండి. ఈరోజు మీరు ఎవరికి ఓటేశారు, మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలామంది వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ నా నెక్స్ట్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి చాలా హ్యాపీ అవుతుంది. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.